శ్రేయస్ అయ్యర్. సోషల్ మీడియాలో న్యూస్ మొత్తం శ్రేయస్ అయ్యర్ చుట్టే తిరుగుతూ ఉంది భయ్య. టీమిండియా స్క్వాడ్లో శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడం వల్ల చాలామంది చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. అసలు ఈ శ్రేయస్ అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేరో దాన్ని పక్కన పెడితే దాని వెనకాల రీజన్ చాలా ఉంటాయి. మన కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది బీసీసీఐ పాలిటిక్స్. ఇది అందరి లైఫ్లో జరిగేదే. మన లైఫ్లో కూడా మనం మంచి ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మనం ఎదుగుతున్న సమయంలో మన చుట్టూ ఉన్న పక్క వాళ్ళు మనల్ని ఎదగనీయకుండా ఆపేస్తూ ఉంటారు, మనం తొక్కేదామని చూస్తూ ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్లో మనం నిలబడి స్ట్రాంగ్గా నిలబడితే మాత్రం మన టాలెంట్ని 0.001% కూడా ఎవడు తొక్కలేడు. మనం టాలెంట్, మన హార్డ్ వర్క్ని నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తుంది. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా మీరు అవకాశం ఇవ్వకపోవచ్చు ఇప్పుడు, కానీ శ్రేయస్ అయ్యర్కి ఉన్న ఫ్యాన్ బేస్ని 0.001% కూడా మీరు మైనస్ చేయలేరు, తొక్కేయలేరు. శ్రేయస్ అయ్యర్కి ఇంకా మంచి మంచి ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటారు. మీరు ఇలాంటి కథలు పడే కొద్దీ ఇంకా శ్రేయస్ అయ్యర్కి ఫ్యాన్స్ అయితే పెరుగుతూ ఉంటారు అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బిలో.